నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి మండలంలోని జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2022వ సంవత్సరంలో ఉద్యానవన పంట అయిన తైవాన్ జామ సాగు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిర్వహణ నగదు 2 సంవత్సరాలైనా రాకపోవడంతో సోమవారం అద్దెంకి మండలం రెడ్డిపాలెంకు చెందిన రైతులు ఎన్ఆర్జేసీ ఏపీఓ గాయత్రిని కలిసి అడిగారు. తైవాన్ జామ పంట సాగు చేస్తే విడతల వారీగా ఎన్ఆర్జేసీ కింద బిల్లులు ఇస్తారని చెప్పి సాగు చేయించారని, పంట సాగు చేసి 2 సంవత్సరాలు అవుతున్నా నేటికి బిల్లులు రాలేదని రైతులు ఏపీఓ ముందు వాపోయారు. అద్దెంకి మండలంలో మొత్తం 41 మంది రైతులు ఎన్ఆర్జేసీ కింద తైవాన్ జామ పంటలు సాగు చేయగా 3కి మాత్రమే అసలు బిల్లులు రాలేదని, మిగతా రైతులకు విడతల వారీగా జమ చేశారని ఏపీఓ చెప్పారు. వీరి వద్ద పెండింగ్ ఏమీ లేదని, రైతుల వారీగా ఎంత రావాలో పీడీ కార్యాలయానికి ఎప్పుడు పంపించారని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతాయని ఏపీఓ తెలిపారు. బిల్లులు ఏదో ఆపినట్లు రైతులు భావిస్తున్నారని, రైతులు అపోహలు నమ్మవద్దని సూచించారు. మరోసారి పీడీతో మాట్లాడి బిల్లులు వచ్చే విధంగా కృషి చేస్తారని తెలిపారు. నా పేరు తన్నీ వెంకటరావు, కొత్తరెడ్డిపాలెం, కలవపూర్ రెవెన్యూ మాది. మేము తైవాన్ జామ 22 జూన్ నెలలో వేసాము. మాకు సంవత్సరానికి ₹1,00,000 దాకా ఒక ఎకరానికి ఇస్తామన్నారు. ఇది హార్టికల్చర్లో. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఒక ఎకరానికి 50,000 కూడా ఇవ్వలేదు. మేము ఈరోజు ఏపీఓ మేడం దగ్గరికి వచ్చి అడిగాము. ఆమె టెక్నికల్ ఇష్యూస్ వల్ల రావట్లేదు అని చెప్తుంది. దయచేసి అధికారులు మీరు చేసి ఏదో ఒకటి మాకు డబ్బులు పడే విధంగా చేయమని కోరుతున్నాం. మొత్తం ఎంతమంది వేశారు, ఎంతమంది వచ్చారు? 14 మంది రైతులు వేసామండి. 11 మందికి 20,000 చొప్పున బిల్లు చేసామన్నారు. ఒక 4-5 పడ్డాయి, మిగతా వాళ్ళకి పడలేదు. ఒక 3 రైతులకైతే అసలు డబ్బులు పడలా. అడిగితే వీళ్ళేమంటున్నారు? అడిగితే చేస్తున్నాము, రావట్లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పంట ఏ దశలో ఉంది? అయిపోయిందా? ఉందా? చివరి దశలో ఉంది. ఒక 6 మంత్స్ అయితే అయిపోయింది పంట. ఇంత మటుకు మాకు డబ్బులు రావాలి. అసలు సమస్య ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటున్నారు? పైనుంచి ఉందంటున్నారు? పైనే ఉందంటున్నారు ప్రాబ్లం. మేడం గారిని అడిగితే మీకు పంట వేసేటప్పుడు ఏమని చెప్పారు అసలు గిల్ల? ప్రతి నెల ఇది ఉపాధి హామీ పథకం కింద 5,000, 4,000 వేస్తామన్నారు. మళ్ళీ మందుల బిల్లులు 6 నెలలకు ఒకసారి చేస్తామన్నారు. అవి ఏమి చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మొక్కలు నాటి. నాను 3 ఎకరాలు వేసాము. 2 పేర్లు, మా నాన్నగారికి 2 ఎకరాలు, నాది ఎకరం. నాకు వచ్చేసి 30,000 పడ్డాయి. మా నాన్నగారికి 2 ఎకరాలకు 60,000 పడ్డాయి. అంతే. మొత్తం 3 ఎకరాల మీద సుమారు ఎంత రావాలి మీకు? కనీసం 6 లక్షలు అయినా వస్తాయి. అలాంటిది ఇద్దరు మేము కలిపి ₹1,00,000 లోపే వచ్చింది. మిగతా వేరే ఊరు వాళ్ళకి ఏమైనా వచ్చినాయంట? ఎవరికి రావట్లేదు, అందరికి అట్నే ఉంది. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఉపాధి హామీ కూలీలందరికీ నమస్కారం అండి. మనకి పండ్ల తోటల పెంపకము అని మన మండలానికి సంబంధించి 250 ఎకరాలు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీకు ఏ పండ్ల తోటలు వేయాలి అనుకున్నా కూడా మీరు మన ఆఫీస్కి వచ్చి లేదా మన గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వీరితో కూడా మాట్లాడి మీరు 1B అడంగలు ఈ డేటా చిన్నకారు రైతు సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే మనము ఈ ప్రాసెస్ చేయించగలము. గతంలో మనం 2023, 24, 25లో 23-24లో ఇచ్చిన రైతులు కొంతమంది డబ్బులు పూర్తి స్థాయిలో పడలేదని ఆందోళన చెందుతున్నారు. ఎవరు ఆందోళన చెందక్కర్లేదండి. మనకి వెండర్ రిజిస్ట్రేషన్ చేయడంలో మనం ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా 2 విడిపడే సమయంలో మనం ముందు ప్రకాశం జిల్లాలో వెండర్ రిజిస్ట్రేషన్ చేయించాము. తర్వాత అక్కడ లేదు, బాపట్ల జిల్లా కింద చేయించండి అని చెప్పడంతో బాపట్ల జిల్లా కింద చేయించడం వల్ల కొంత డిలే అయింది. కొంత పైనుంచి కూడా మనకి ఈ టెక్నికల్గా అన్నీ సర్దుబాటు అయ్యేటప్పటికి లేట్ అవ్వడం వల్ల కాస్త ఆలస్యమైందండి. అయినప్పటికీ కూడా అందరు రైతులకి ఒక 3 రైతులకు మాత్రమే ఇంకా మన పెండింగ్ చూపిస్తుంది. అది ఏ అకౌంట్తో వాళ్ళకి మళ్ళీ వెండర్ రిజిస్ట్రేషన్ చేయించాలో అనేది మేము రిజెక్టెడ్ దానికి సంబంధించి ఆఫీసుకి పంపించాము. 3 రైతులకు సంబంధించి మిగతా 40 మంది 41లో 3 పోతే 38 మంది రైతులకు కూడా సగం పైగా మందికి పూర్తి స్థాయిలో అమౌంట్ పడింది. ఒక 11 మందికి ఫస్ట్ కీ వరకు వచ్చింది. పేమెంట్లు జనరేట్ చేసి ఫస్ట్ కీ పెట్టున్నాము. సెకండ్ కీ ప్రభుత్వం మనకి సిఆర్డి నుంచి రాగానే, అక్కడి నుంచి అనుమతి రాగానే మనం సెకండ్ కీ కూడా పెడతామండి. సెకండ్ కీ పెట్టిన వెంటనే 2-3 రోజుల్లో పడుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవండి. ఎవరు ఆందోళన చెందక్కర్లేదని మీ అందరికీ తెలియజేస్తున్నానండి.
ఇక నుంచి ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మీకోసం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారని, మండలం పరిధిలో ఉన్న ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా అర్జీలు పెట్టుకుంటే పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారని అద్దంకి మండల తహసీల్దార్ మహబూబ్ సుబానీ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మీకోసం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ సుబానీ, ఎంపీడీఓ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు హాజరై ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీధర్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మొదటి రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అద్దంకి మండలం నుంచి ఒక్క అర్జీ కూడా రాలేదు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో అద్దంకి మండలంలో ఉన్న వివిధ శాఖల అధికారులందరూ తప్పనిసరిగా హాజరై శాఖల వారీగా వచ్చిన అర్జీలు పరిశీలించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ చెప్పారు. గ్రీవెన్స్ డే నాడు ఏ శాఖ అధికారి అయితే రారో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, అధికారులు ఈ విషయాన్ని గమనించి గ్రీవెన్స్ డేలో ప్రతి అధికారి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అద్దంకి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో సీజనల్ వ్యాధులు అనేవి రాకుండా చర్యలు తీసుకోవాలని, మురుగునీరు ఇళ్ల మధ్యలో నిల్వ లేకుండా ఉండే విధంగా డ్రైనేజీల్లో పూడికెత్తిత పనులు చేయించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల పరిధిలో ఉన్న పంచాయతీ కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆర్డబ్ల్యూఎస్ ఏఈతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సత్యనారాయణ, ఈఓఆర్డి హాజరై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో శుద్ధ జల కేంద్రాలు ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు వెళ్లి పరిశీలించి సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే ఇక నుంచి ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మీకోసం అనే గ్రీవెన్స్ జరుగుతుందని, కార్యదర్శులు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పరిశీలించి సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. వాలంటీర్ల జీతాలు పెట్టే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, వచ్చిన తర్వాత రాజీనామా చేయని వాలంటీర్ల జీతాలు పెట్టాలన్నారు. గ్రామాలలో మేజర్ సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకురావాలని సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాల మీద ఒక 3 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మీరు ఎన్ని క్లెయిమ్ పే చేశారు, ఎన్ని అరెస్ట్ చేశారు, ఎన్ని ఫిట్స్ ట్యాక్స్ పే చేశారు, ఇది ఏం చేశారనే అన్ని రిపోర్ట్ తయారు చేసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టారు. ఆ రోజు ఈరోజు ఏదో వాళ్ళకి ఏఎన్ఎంస్ మీటింగ్ ఉంది, డాక్టర్స్ మీటింగ్ ఉంది అన్నారు కాబట్టి వాళ్ళ తల వాళ్ళని కూడా కలుగుతారు. మూడు విధాలను కలిపేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేటువంటి చేసుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మీటింగ్లు నాకు తెలిసినప్పుడు సాధ్యమైనంత ఫిజికల్ మీటింగ్ పెట్టండి. మీరందరూ కూడా మీ సిస్టమ్కి సంబంధించి కెమెరా కొనుక్కోండి. 10,000 నుంచి 2,100 వరకు బాగా ఉంటుంది. కెమెరా కొనుక్కోండి. అక్కడ మాత్రమే అటెండ్ అవ్వండి. మీ సెక్రటరీ స్టాఫ్ మొత్తం అక్కడే ఉండాలి. మీరైనా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయినా, ఏఎన్ఎం అయినా, డిజిటల్ అసిస్టెంట్ అయినా, వెల్ఫేర్ అసిస్టెంట్ అయినా ఆ నెక్స్ట్ మీటింగ్, రేపు మీటింగ్ కాకుండా నెక్స్ట్ మీటింగ్కి ఇందులో కొనుక్కోండి. ఉన్నటువంటి వాళ్ళు ఓకే, లేనటువంటి వాళ్ళు అంతా కెమెరా కొనుక్కోండి. మనం ఎందుకంటే మీ టైం వేస్ట్ కావాలి, మా టైం వేస్ట్ కావాలి. చెప్పుకునేది మనం చెప్పుకుందాం, ఏమన్నా మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళిపోతాం, మీరు పని చేసుకుంటాం. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఫిజికల్ మీటింగ్ కనుక్కోండి. ఎందుకు 2-3 డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్ అవసరం అయినప్పుడు మాత్రమే సాధ్యమైనంత వరకు ఆ మీటింగ్ కాన్సెప్ట్. రెండోది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఏంటంటే ఒక పాయింట్ వాటర్ బబుల్స్ పంపుతూ ఉన్నాం మన దగ్గర బిజినెస్. అంతేనా? మన పూర్వకాలం ఏంటంటే బోర్వెల్లో వాటర్ ఎందుకు కొనుక్కుంటూ ఉంటాం, లేదా మనం వదిలి నీళ్ళు తాగుతూ ఉంటాం. కానీ అవన్నీ వాటర్ యూసేజ్కి ఉపయోగించేసి వాటర్ బబుల్స్ వాడుతున్నారు. అన్ని ఊళ్ళలో ఉన్నాయా లేదా? వాటర్ ప్లాంట్స్ ఉన్నాయా? ఆ బబుల్స్ క్లీన్ చేస్తున్నారా? చేయట్లా. దానివల్ల కూడా వాళ్ళు వస్తారు. మనం ఎంత చేసుకున్నామో మనం ఎన్ని క్లీన్ చేసుకున్నాము, కానీ వాటర్ బబుల్స్ సరిగ్గా క్లీన్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు విజిట్ చేయండి, ఆరో ప్లాంట్ విజిట్ చేయండి. ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి, ఒకసారి చెప్పి చూడండి. రెండోసారి కూడా రెక్టిఫై కాకపోతే నోటీస్ ఇవ్వండి. మూడోసారి సీజింగ్ పెట్టండి. మన సహకరించకపోతే పెట్టండి. ఎందుకంటే
మనం ఒకవైపు నుంచే చేసుకుంటూ వస్తున్నాం. అవి సేఫ్టీ వాటర్ అని చెప్పేసి, ప్రొటెక్టెడ్ వాటర్ అని చెప్పేసి ఎక్కువ మంది వాడతారు. దానివల్ల ఎక్కువ కదిలిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఇది ఒక పాయింట్. రెండోది జనరల్ ఐటమ్స్ చెప్తున్నాను. మీకోసం అనేటువంటి కార్యక్రమం పెట్టారు. మీకు ఈరోజు స్టార్ట్ అయింది, మీకు అందరూ తెలుసు కదా. ప్రతి సోమవారం జరుగుతుంది ఆ కార్యక్రమం. అలా కాకుండా ప్రతిరోజు రకరకాల మార్గాల ద్వారా మనకి గ్రీవెన్సెస్ వస్తామండి. మనం పీజీఆర్ఎస్ అని పెట్టారు. ఏంటి పీజీఆర్ఎస్ అంటే ఏం వాళ్ళు సిస్టమ్ అది పెట్టాము. దీంట్లో మనకి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కొన్ని మనకి సోమవారం గ్రీవెన్స్లో వస్తాయి, కొన్ని సీఎం గ్రీవెన్స్లో వస్తాయి, కొన్ని డైరెక్ట్గా ఆఫీసర్స్ కలిసినప్పుడు వస్తాయి, కొన్ని మీకే వస్తాయి డైరెక్ట్గా. మీకు కూడా వస్తాయి కదా, మీకు కూడా వస్తాయి. మిగతా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చి మీకు ఫార్వర్డ్ చేస్తారు, మీరు దాన్ని రిక్వైర్ చేసి చేస్తారు. ఇది రోజు పొద్దున్నే సాయంత్రం చూసుకోవాలి. పొద్దున్నే రాగానే చూసుకుంటాం, సాయంత్రం వెళ్ళేటప్పుడు చూసుకోవాలి. వాటిని సాధ్యమైనంత త్వరగా డిస్టర్బెన్స్ ఉంది, ఏం చేద్దామో ఎట్లాగా ఏంటి అనుకుంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ మనం ఫోన్ చేస్తాం. జీతం పెట్టాలా, డేస్ తగ్గించకూడదు. మనం అనుకున్న నిబంధన ప్రకారం డేస్ తగ్గించకూడదు. ఇంకా ఒక రోజు 2 రోజులు వెయిట్ చేసి తీసుకోవాలి. ఇది సమర్థం కావడం ఉంటే కనుక పనిచేసేటప్పుడు మనకి ఎవరైనా పంపించవడం. నేను సార్ ఏదైనా అవసరం వచ్చింది కూర్చి కన్సల్ట్ చేయకండి, చెప్తే అడిగి చేయాల్సింది వీడియో అలా అయితేనే పని అవుతుంది. సరే రాబోయే రోజులు ఏం పడుతుంది, ఎంతమంది పిలుస్తారు, ఎవరు ఎక్కడ ఉపయోగిస్తారని కనిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ అలా మీకు కాదు అనేటువంటి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్లా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా వార్డ్ ఎమ్మెల్టీ సెక్రటరీస్గా మిమ్మల్ని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలన్నీ అందరికీ ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ క్లబ్లో సభ్యులుగా చేరాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వెంకట గురుమూర్తి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో డాన్ టు డస్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్టేషనరీ కిట్లు, కానిస్టేబుల్కు మాస్కులు, అవయవదాన పత్రం, వాసవి మాత దేవాలయానికి బిరువా బహుకరించారు. వాసవి వనితా క్లబ్ సేవలో ముందుండి సేవా కార్యక్రమాలు చక్కగా చేయాలని గురుమూర్తి తెలిపారు. ఆర్ రవిచంద్రన్ గారు ప్రవేశపెట్టినటువంటి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవా కార్యక్రమాల్లో భాగంగా మాకు 205 జిల్లా మా ఉమాదేవి గారు, మా కో గవర్నర్ వారు పూజ చేశారు. నేను అనివార్య కారణాల వల్ల అచ్చంపేట వెళ్ళాను. మరి నేను పూజలు వస్తా అన్నారు. వారి డిస్టిక్కి నన్ను ఇన్ఛార్జిగా రీజన్ 5 వేసినందుకు మన ఇడుపుల రామకృష్ణ గారు వాసవి డైమండ్స్ ఆర్ కలిసి కొంచెం మీరు ఒక్కరు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.